పాన్ ఇండియా మూవీస్ అంటే కాంబినేషన్స్, బడ్జెట్స్ కాదు, ఐడియాసే పాన్ ఇండియా మూవీగా వర్కౌట్ అయినాయి. కబ్జా ట్రైలర్ చూస్తుంటే ఈ ఐడియా కూడా వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే సో ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అండ్ సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు ఈ సినిమాలో ఉన్నారు. అండ్ 20 yearsగా శ్రేయ గారు ఈ ఫీల్డ్లో సస్టైన్ అవుతున్నారు. పొటెన్షియల్గా తన కెరియర్ని లీడ్ చేస్తున్నారు. ఈ సస్టైనబిలిటీకి, పొటెన్షియాలిటీకి కారణం తన టాలెంట్ మాత్రమే. ఈ టాలెంట్తో ఇప్పటికీ తన కెరియర్ని చాలా స్ట్రాంగ్గా కొనసాగిస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సో ఎంజాయ్. సో గ్లాడ్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చూస్తుంటే ఒక మ్యాసివ్నెస్ కనిపిస్తుంది. ఒక ఐడియా వైజ్ కానీ, ఎగ్జిక్యూషన్స్ వైజ్ కానీ, ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇలాంటి ఐడియాస్తో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. సో ఈ కథ అలా స్టార్ట్ అయిందా? పాన్ ఇండియా మూవీగా చేద్దామని కథ పుట్టిందా, లేదా ఎలా టర్న్ అయింది? ఏంటో డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఇది ఒక థాట్ ఉండేది ఆయనతో. ఆయన అప్పటి నుంచి నేను చేయాలి, ఒక 7 language 6 language చేయాలి, 6 language చేయాలి అని. అప్పుడు ఇంకా పాన్ ఇండియా అంటే ఈ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. నాకు స్టోరీ చెప్పే టైంలో అదైన తర్వాత కేజీఎఫ్ వచ్చింది. ఇక్కడే వెళ్ళేయండి, చాలా ఫిలమ్స్ పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్, బాహుబలి అదన్నీ. బట్ కన్నడలో అది కేజీఎఫ్ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈయనకి ఇంకా ఉత్సాహం పెరిగింది. లేదు ఇలా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు ఇలా అని. అప్పటి నుంచి ఈ ఫిల్మ్ని స్టార్ట్ చేశారు. కేజీఎఫ్ కొంత ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా చేయడం. డెఫినెట్గా అవును. ఒక పీరియడిక్ మూవీ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది టైం ట్రావెలర్లోకి వెళ్ళిపోతుంటుంది. దట్ ఈస్ ద లక్కీయెస్ట్ పార్ట్. ఏ ఆర్టిస్ట్ అయినా ఏ కాలానికైనా ట్రావెల్ చేయొచ్చు. త్రూ సినిమా అనేది ఒక టైం మిషన్లా ఉంటుంది ఆర్టిస్ట్. యూ కెన్ ట్రావెల్ టు ఎనీ world. That's the best part about being an actor. And any character. సో ఎలా అనిపించింది ఈ వరల్డ్? అదే స్పెషల్ ఈ ఫిలంలో. ఏమంటే పీరియడ్ ఫిలం కదా, 1947 నుంచి స్టార్ట్ అయ్యి టిల్ 70-80 వరకు రన్ అవుతుంది సబ్జెక్ట్. అదే అప్పుడు ఏమంటే మీకు ఆ పీరియడ్ అంటూ వస్తేనే కాస్ట్యూమ్స్ వేరేలాగా ఉంటుంది, సెట్స్ వేరేలాగా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ అన్నీ యాడ్ అయిపోతుంది. శ్రేయ గారికి అలవాటు. శ్రేయ గారు 1000 years 4000 years బ్యాక్ వెళ్ళిపోయి వచ్చారు గౌతమిపుత్ర సాతకర్ణి స్పెషల్ క్యారెక్టర్. శ్రేయ గారు అంటే మిమ్మల్ని ఒక మొన్నే రీయూనియన్ చూసాం, నువ్వే 20 years సెలబ్రేషన్స్ చూసాం. సో ఒక చాలా రేర్ థింగ్ ఏంటంటే ఇన్ని 2 decades పాటు ఒక హీరోయిన్ ఇంత పొటెన్షియల్గా కెరియర్ని లీడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, బట్ యూ అచీవ్డ్ ఇట్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు కబ్జా లాంటి పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. వెరీ ఫార్చునేట్ అనుకోవాలా, ఎలా అనుకోవచ్చు మీ కెరియర్ని? Yeah, I'm very fortunate, very grateful to God, to Krishna, that I got a chance to be part of the film industry. And every day, I'm more grateful today than I was ever before. I was a girl next door, and Telugu industry accepted me, loved me, made me part of their life. And then the film industry is just the kind of roles I've done, the kind of talented actors I've worked with, like Upendra sir. I mean, it's just sometimes it's a dream come true, you know. I sometimes I feel I'm still dreaming. I feel that it's also a great time to be part of industry, because I feel it's unfair to have a time frame for a heroine, because as you experience different things in life, like I'm a mother now, or when you a small little things, like even a little breakup or a little heartbreak, everything teaches you something about life, and that makes you a better actor. And with time, you learn your craft, and you become better and better and better. And today, directors are writing stories and characters for actresses of all age groups. And it really doesn't matter how old you are. What matters is that, you know, you find a script that works for you. And very interestingly, when I met Chandru Garu for the first time,
I said, listen, I don't know if you know, but I have a child, I have a daughter. I'm yet to reveal. And he said, that's fantastic, because then you're perfect for it. And so people are very welcoming and open, and they're happy to work with you. And it's actually really sad, because a man has never asked a question like that how does it feel to be part of the industry for 2 decades or 3 decades, or how will you work now that you have a child, and how will you work now that you have a wife, you know. No, It's the same thing. We It's are the all same thing for assuming that heroine career is correct. But that is the myth. but I feel it's not. It's only a myth. It was only a myth in the 90s. But before that, in Hindi and everywhere else, women were working. They were writing cinema stories for strong women, and a lot of these actresses, like Sharmila Tagore, ma'am, worked for a long time, and then Kareena Kapoor Khan, she broke it. Kajol, all of them, they broke it now. But back in the day, it was normal. 60s, 70s, women worked after getting married. In Malayalam, it was normal to work. So I think this whole No, everywhere. No, it is everywhere. common. Now it really doesn't matter. Now it's But breaking. you are open to experimental characters also. That is one of the reason to people are accepting in different roles. You are not into that typecasted roles. Kada Kani, that I gave the whole credit to my directors. Because when Rajmali sir called me for RRR, I believed in him. And Chandru sir told me about the story of Kabza. I believed in him. So I believe in my directors, and I think that's really important. Like Drishyam 2, I believe in the film. I believe in the character. And I think that's really, really important. And that another very important part of the film that we forget is the writing part. There are writing parts for women of different age groups now. And so that has changed drastically. And selection of stories, how you pick your stories? ఇప్పుడు చాలా like at least now I have understood, and before I was really bad. I like reading books. So for me, when I have a full book, I understand. Or if you sit down and explain to me a detailed version, and if I can ask you many questions and you answer, then I understand. If you give me like a little script synopsis, I don't understand anything. But now what I do is I go with my gut feeling. I like to work with people I love, or I know that I respect them. So if I meet a director and I know that I can respect him, and I know that I will value his advice, and I know that it'll be a great journey to take, I'll do it. And I think that's become very important for me now, because end of the day, as an actor, I have to respect my director, and I have to respect and be a good friend with my co-actors. So that is very, very important for me. And I feel a lot of stories come alive on sets. A lot of stories are just about a guy and a girl falling in love. It's the treatment, it's the vision, it's the writing. And when stories come alive, it's because everyone made it come alive. So, yeah. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోఆర్టిస్ట్తో మీకు శ్రేయ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ యాక్చువల్లీ, బికాస్ నాకు ఒక డ్రీమే ఇది. he has acted with so many big stars, and I saw I never thought actually 20 years అంటే నాకే షాక్ అయింది. ఇప్పుడు అంటే 20 years లా కనబడతా ఉంది. క్యారీ చేయరు అంటే అవన్నీ మనం చెప్తే తప్ప వాడికి గుర్తుండదు అన్నట్టు. ఓకే, he looks like a 18 or 20-year-old girl, and she behaves also, her character is also like that actually. She is very జాలీగా ఎంజాయ్ చేసుకొని హోల్ అట్మాస్ఫియర్. శ్రియా గారు ఉంటే హోల్ అట్మాస్ఫియర్ కూల్గా. మనకి ఈ ఫిలంలో ఎక్కడ చూస్తే డమా డిమి కొట్టేది డస్ట్, ఈ అమ్మాయి వస్తే ఒక ప్లెజెంట్ గా బ్యూటిఫుల్ గా ఒక అట్మాస్ఫియర్. మన శ్రియా వస్తారు, ఎప్పుడు వస్తారు శ్రియా అని ఫ్లవర్ బొకే వచ్చినట్లు. ఓకే సార్, యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్. ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్స్తోనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు. ఓం రిలీజ్ అయినప్పుడు అదొక స్ట్రోమ్. అసలు సౌత్ ఇండియానే కాదు, ఇండియా మొత్తం ఓం అనే సబ్జెక్టు ఒక పెద్ద ఇంపాక్ట్ని తెచ్చింది.
ఐ థింక్ అప్పుడు కనుక ఓమ్ని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తుంటే అదే పాన్ ఇండియా మూవీ అయ్యేది. ఆ తర్వాత మీరు ఏం చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే అప్పటి వరకు ఉన్న పందాన్ని బ్రేక్ చేస్తూ సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ సార్, మీరు ఒక సినిమాలో ఒక అతను ఖాళీగా పడుకుంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నాను అంటాడు. ఖాళీగా ఎందుకు ఉంటావు అని కాల్ చేస్తారు. సో ఆ ఐడియా నెక్స్ట్ టర్న్ అయితే అయింది, అపరిచితుడైంది. అపరిచితుడిలో శంకర్ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేశారు. అపరిచితుడిలో సేమ్ కాన్సెప్ట్. మాకు అనిపించింది చూస్తే, అంటే ఈ థాట్ ప్రాసెస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉపేంద్ర గారు ఆలోచించారు. కొన్ని మీ ఐడియాస్ అంత క్రేజీగా ఉంటాయి, అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఎక్కడి నుంచి ఇవన్నీ మీకు జనరేట్ అవుతుంటాయి సార్? అది ఏంటో తెలియదండి, అది మీరు అడిగితే చెప్పే కష్టము. ఏంటో నాదొక స్టైల్ ఉంది, నేను అదే నాకు ఇష్టం అది. అలాంటి ఫిలం ఏమారా కొంచెం నేనేమంటే ఫస్ట్ నేను అనుకునేది ఎప్పుడు నేను అడుగుతాను, ఇలాంటి ఫిలం వచ్చిందా, ఇలాంటి ఫిలము. ఇప్పుడు జానర్ ఉంది, లవ్ స్టోరీ, యాక్షన్, ఇది అది అని చెప్తారు కదా, పీరియడ్ ఏమేమో చెప్తారు కదా. ఇదన్నీ లేకుండా ఏం చేయొచ్చు అని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను థింక్ చేసేదానికి. అప్పుడు ఆ వెతికే టైంలో నాకు లోపల చాలా సబ్జెక్ట్ ఉంది అనిపించింది. బయటికి చాలా సబ్జెక్ట్ ఉంది, బట్ మన లోపల అప్పుడు లోపల వెళ్తే ఉపేంద్ర అని సైకలాజికల్ థ్రిల్లర్స్, అది అలాంటి సబ్జెక్ట్ వచ్చింది. అదే అంటే హీరో డ్రెస్ స్టైల్ దగ్గర నుంచి మాట్లాడే స్టైల్ వరకు ఎవ్రీథింగ్ ఒక కంప్లీట్గా ప్రజెంట్ చేయటం అనేది, సో బహుశా మేము చూసిన దగ్గర నుంచి మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఆ కనెక్షన్ ఉంది తెలుగు ఆడియన్స్కి. ఇప్పటికీ మీ మేనరిజమ్స్ అవి ఫాలో అవుతుంటారు. తెలుగు పీపుల్ మీకు అందించిన లవ్ గురించి కానీ, తెలుగు పీపుల్ రియలీ నేను చాలా రియలీ బ్లెస్డ్. అంటే నాకేదో రియల్గా నేను అక్కడ నేను ఒక డైరెక్టర్గా నేను పేరు సంపాదించుకొని తర్వాత ఆర్టిస్ట్గా నేను లాంచ్ చేసుకున్నాను. బట్ ఇక్కడ ఎవరికి ఏం తెలీదు, ఏ ఫస్ట్ ఫిలం ఇక్కడ నేను ఎవరు అనే తెలీదు. అంత పెద్దగా రిసీవ్ చేసుకున్నారు, ఉపేంద్ర అంత పెద్దగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు ఒక 50 మెసేజ్ వస్తే దాంట్లో ఒక 20 మెసేజ్ ఇక్కడి నుంచి ఉంటుంది, మీరు ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు, ఎప్పుడు మీరు మళ్ళీ డైరెక్టర్గా ఇక్కడ వస్తారు అని. రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. కబ్జా వెనకాల ఉన్న ఒక ఎమోషనల్ డ్రైవ్ ఏంటి సార్? అంటే మనకి విజువల్స్లో ఎన్నో ఫైట్స్ కనిపించవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మ్యాసివ్ సెట్స్ కనిపించవచ్చు. వీటన్నిటికీ ఒక ఎమోషనల్ థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అదే సబ్జెక్ట్, అది చెప్పకూడదు నేను. ఆ ఎమోషన్ చెప్తే సబ్జెక్టే చెప్పాల్సి వస్తుంది. ఓకే, అంటే ఏ ఎమోషన్తో అది రన్ అవుతుంది? అంటే ఈజ్ అ రైజింగ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ అనేది తెలిసింది. అదే అన్ని దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్నే ఇక్కడ సబ్జెక్ట్. ఓకే, ఆ రీజన్నే ఇక్కడ మీరు చెప్పారు కదా, కబ్జా అనేది హార్ట్ని కబ్జా చేసేది, లవ్ని కబ్జా చేసేది. అది మీరు ఆల్రెడీ 2 decades నుంచి కబ్జా చేసేస్తున్నారు సార్, ఇప్పుడు కొత్తగా చేయడానికి అది ఇప్పుడు కొత్త రకంగా ట్రై చేస్తా ఉన్నాం. కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది ఎవ్రీ సెట్లో ఉంటుంది. అంటే ఎవ్రీడే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక మోటివేషన్ ఉంటుంది, ఈరోజు ఒక కొత్త సీన్లో ఉంటున్నాం అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అలాంటి ఎగ్జైట్మెంట్ లెవెల్స్ కబ్జా మీకు ఎంతవరకు ఇచ్చింది? ఫర్ ఇది ఎవ్రీడే ఒక ఎగ్జైట్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే, ఒక డ్రెస్ వేసుకునే టైంలో, ఒక వెళ్ళి మన షార్ట్ చూసే టైంలో, అదేమో మ్యాజిక్ జరుగుతూ ఉండేది ఈ ఫిలింలో. ఎస్పెషల్లీ విత్ దట్ కెమెరామెన్ ఏజే అండ్ కాంబినేషన్ ఆర్ట్ డైరెక్టర్. ఏంటో ఒక షాట్ చూస్తే ఏంట్రా ఇది, ఇంత ఇలాగో చేయవచ్చా, ఇంత బాగా తీస్తారే, అలా నేను ఒక డైరెక్టర్గా ఇలా నేను చేయాలని ఒక ఇది వచ్చింది. ఓకే, మీ క్యారెక్టర్ అనేది స్టోరీకి మెయిన్ ఇంపార్టెంట్, అంటే స్టోరీ అంటే మీరే అని చెప్తున్నారు కదా. సో అదే he's just saying this is his story. Story is you. No, he is the story. It's his story, and it's just him being very kind and down to earth, to say that for me. I love what I'm doing in the film. I love my character. I love it. And everyone comes together and make it, but it's absolutely his film, like totally his film. But story belongs to you. Story belongs to him only, sir. Belongs to us, both of us. Story belongs to Chandru, sir. ఇప్పుడు కాంబినేషన్స్ విషయానికి వస్తే సుదీప్ గారితో మనకి ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఇద్దరు చాలా హ్యూజ్ స్టార్స్, కన్నడలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సుదీప్ గారి ప్రజెన్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది స్పెషల్ అపియరెన్స్ అయింది. నాకు ప్రకారం ఒక
3-4 సీన్స్లో వస్తారనుకుంటాను, బట్ వెరీ ఇంపార్టెంట్ సీన్. అండ్ చాలా ఒక ఫైట్ ఉంటుంది నాకు వాళ్ళకి. ఇట్స్ ఎ గుడ్ యాక్చువల్లీ, బికాజ్ ఆ క్యారెక్టర్కి అలాంటి ఏదో ఒక స్టేచర్ ఉండే ఆర్టిస్ట్ కావాల్సింది. దట్స్ వై చంద్రు గారు అప్రోచ్ హిమ్ అండ్ హీ సెడ్ ఓకే. అండ్ సుదీప్ గారైనా ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి చూడండి. ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు ఏం ప్రిపేర్ అవుతారు సార్? అంటే టువర్డ్స్ ద క్యారెక్టర్ ఏం ప్రిపేర్ అవుతారు? ఏమంటే ఇది కొంచెం ఇదైంది. ఏమంటే చాలా ఒక 3 years నుంచి చేస్తా ఉన్నాం ఈ ఫిలింని. ఈ 2 కరోనా వచ్చింది, లాక్డౌన్ అయింది. ఆ టైంలో మళ్ళీ మనము ఆ గ్యాప్లో మళ్ళీ ఈ మూడ్లోనే ఉండాలి. మళ్ళీ ఇంకొక షెడ్యూల్ అయింది. మళ్ళీ సెట్స్ అన్నీ వేరే రకంగా చేంజ్ అయింది. మళ్ళీ వాన్ వచ్చింది. ఇది పెద్ద జర్నీ ఇది. ఆ 3 years టోటల్గా అది మళ్ళీ ఒకసారి కూర్చొని డైరెక్టర్తో మళ్ళీ ఇంకొకసారి చెప్పండి ఎలా వెళ్తుంది ఇది, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇలా ఒక ట్రావెల్ అయ్యాము దీంట్లో. మీది ఒక సూపర్ హిట్ కాంబినేషన్ డైరెక్టర్తో. ఆల్రెడీ ప్రీవియస్ 2 films కూడా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఇది అనేది నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అంటే ఆయన కూడా తన వర్షన్ని చేంజ్ చేసిన అనిపించింది. జనరల్గా ఆయన ఎమోషన్ని, సెంటిమెంట్స్ని బాగా క్యారీ చేస్తారు. ఈసారి యాక్షన్ పార్ట్కి వచ్చారు. అవును, 2 ఆయన ఏమంటే యాక్షన్ ఫిల్ము చేశారు, ఎమోషనల్ చేశారు. దీంట్లో బ్లెండ్ చేశారు. ఇది ఇంకొక లెవెల్కి తీసుకొని వెళ్ళాడు. అంటే మేకింగ్ వైజ్ ఇలా ఉండాలి. ఇట్స్ ఎ రిస్క్ యాక్చువల్లీ. ఆ టైంలో ఒక 50 crores 74 100 crores వేసేది ఆ టైంలో అలవాటు లేదు. మనం కన్నడలో అంత చేసి తర్వాత మనం డబ్బు అది చేసి తర్వాత ఆఫ్టర్ కేజీఎఫ్ అందరికీ ఒక బిలీఫ్ వచ్చింది, లేదు మనము చేయొచ్చు అలా అని. ఒక ఇది అంతే. మీరు ఇప్పుడు చంద్రుకి మీకు ఉన్న ఒక రిలేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రియలీ అదేంటో చాలా మంచి రిలేషన్షిప్ మనది. చాలా అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. ఈజ్ వెరీ పాజిటివ్ క్యారెక్టర్. ఈజ్ వెరీ ఏమేమో డ్రీమ్స్ ఉంది. అండ్ నేను నా డైరెక్టర్ని అక్కడ చూసుకుంటాను నేను. ఓకే. అది నాకు తెలియకుండా లవ్ వచ్చేస్తుంది ఆయన మీద. ఆ క్రియేటివ్ స్పేస్లోకి డిస్కషన్స్ ఏమైనా జరుగుతాయా మీకు చంద్రుకి మధ్య? అది జరుగుతుంది, బట్ నేను ఇది చేసుకున్నాను. ఏమంటే నాకు అది ఫస్ట్ అలా అయింది. నేను యాజ్ ఏ డైరెక్ట్ చేసిన తర్వాత ఒకసారి యాక్టింగ్ వచ్చే టైంలో ఇది చాలా డిస్టర్బ్ అయ్యాను. నాకు తెలీదు ఇలా కూర్చొని వాళ్ళు షార్ట్ రెడీ అంటే పోయేది. నాకు అన్నీ అది ఇది ఇన్వాల్వ్ చేసి డిస్టర్బ్ అయ్యాను. తర్వాత నాకు ఆఫ్టర్ 2-3 ఫిల్మ్ నాకు అర్థమైంది, లేదు యాక్టర్ అంటే ఇది సపరేట్, అక్కడ టచ్ చేయకూడదు అని. ఓకే, ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఒకసారి వీ హ్యావ్ టు బిలీవ్ డైరెక్టర్ అండ్ గో వాట్ ఎవర్ హి సేస్, యూ హ్యావ్ టు డూ దట్. యాక్చువల్లీ అప్పుడే ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ అది ఇది. సో శ్రేయ గారి చాయిస్ ఎవరిది? ప్రాజెక్ట్లోకి ఎవరు వచ్చారు? ఎలా తనని అప్రోచ్ అయ్యారు? శ్రేయ గారిది ఎప్పుడూ మన చాయిసే. ఎప్పుడు మనం డిస్కషన్ వస్తే శ్రేయ గారిని అడుగుతాము అని. బట్ షీఈస్ వెరీ బిజీ, షీఈస్ యాక్టింగ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. బట్ ఈసారి చంద్రు ట్రై చేశారు. We actually didn't have dates because I was shooting for Drishyam and music school in here. But it was very sweet of Chandru sir to literally adjust. And our time lo I was also that guilt of leaving Radha for so long. But I'm so happy that I did this film and I'm part of this film. Very, very happy. And I got a chance to work with Upendra sir. He's amazing to work with. So very, very happy. మీ క్యారెక్టర్ మీకు ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్స్ అందించింది? అంటే సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద కెరియర్ కదా. సో ఈ క్యారెక్టర్ ఎలాంటి న్యూ ఎక్స్పీరియన్స్? Every character takes you to a new journey. You become somebody else after you do the film. You kind of learn something about yourself. And you can say a scene low, suddenly you're doing it and you're like, whoa, that's me. And suddenly you're like, I'll never do that. But you're like, but I understand why she do it, why she's doing it. And you create a character, you live that character, you go through that journey and you go through their pain. And it's a beautiful journey. Sometimes you kind of relieve so much of your own stress sometimes when you're doing it. I don't know if it happens to you. You're like, you cried out on the set and sometimes you're just crying and you don't know why. And like the last bit of the film, I had to shout and it was a very intense scene and I kind of forgot when the cut happened. It took over. So those experiences happened and then
you do that because you love cinema, and then it's every character is important. This is important and special for me because everything that I do right now, I feel it's very important for me that one day Radha will watch it and she's proud of it. And B, it is such a special film. Everyone has worked so hard. Like, everyone's working non-stop on this film. Like, I don't know when they sleep. I think they sleep when they walk because I don't know where else. There's no time to sleep. Chandru sir works so hard and he works so hard. They know, like he's a star, but always on time. Like, literally, like, zero attitude. Super down to earth, super simple, super humble, always laughing, always easygoing, and such a wonderful performer. Like, if you saw the trailer that they've shown, like, it's like literally like every 5 minutes I wanted to just clap. Like, I was like, oh yeah, this is like amazing, because like literally every shot is like so hard to do, and they put so much effort to like make it work. Like that, every look and everything is just so, it's wonderful. Like, he is looking amazing in it. Like the entire, like I told him yesterday also, I feel like his eyes are like loaded with fire, and it speaks. Like, his face is just speaking and just looking so wonderful. So yeah, I'm just proud to be part of this film. సార్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రైవ్ అనుకోవచ్చా? షూర్. సో యాక్షన్ అనేది ఏ రేంజ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇట్స్ లౌడ్ యాక్షన్, It's a mind-blowing, loaded action, bro. You will have to go, when you go watch it, you wear a bulletproof jacket and like, okay, first time something will just come firing at you. This is the best action movie in అనుకోవచ్చా మీ కెరియర్ లో? అనుకోవచ్చు, డెఫినెట్ గా. సో యాక్షన్ సీక్వెన్సెస్ గురించి, యాక్షన్ సీక్వెన్స్ ఇంకా ఏమంటే ఈ ఫిలిం లో ఆల్మోస్ట్ ఒక 150 days ఏమో షూటింగ్ చేసామంటే 120 days ఫైట్ మాస్టర్ ఉన్నారు ఫిలింలో. ఏమంటే అది కాంబినేషనే వస్తుంది. సీన్తో యాక్షన్ ఉంటుంది, యాక్షన్తో సీన్ ఉంటుంది, సెంటిమెంట్తో యాక్షన్ ఉంటుంది, అలాగే టోటల్ రన్ అవుతుంది ఈ ఫిలిం. అంటే ఒక సూపర్ థింగ్ ఏంటంటే సార్, మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, కన్యాదానం ఇలాంటి తెలుగు మూవీస్లో చేశారు. శ్రేయ గారు కూడా చాలా సపోర్టింగ్ రోల్స్ త్రిబుల్ లాంటి సినిమాల్లో చేశారు. బట్ మళ్ళీ ఒక కబ్జా లాంటి మూవీలో మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ మూవీస్లో చేస్తున్నారు. అంటే ఈ బ్లెండ్ చాలా తక్కువ మంది ఆర్టిస్టులకి కుదురుతుంది. ఎందుకంటే ఒక రోల్ పడేస్తారు. మనం ఒక క్యారెక్టర్స్ చేస్తున్నాం అంటే మళ్ళీ దాన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలంటే కొన్ని కమర్షియల్ లెక్కలు వేస్తారు. బట్ మీరు అవన్నీ బ్రేక్ చేసి కబ్జాని ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్ దే డూ. ఇఫ్ ఐ లైక్ సమ్ ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్, ఇప్పుడు సుదీప్ చేస్తున్నారు. సుదీప్ ఇస్ ఎ బిగ్ స్టార్, ఎవ్రీబడి నోస్ దట్ యాక్చువల్లీ. బట్ హీ లైక్ దిస్ క్యారెక్టర్ అండ్ యాక్చువల్లీ అది కొంచెం మనకి ఒక ఇది ఉంటుంది. నేను అలాగే ఏదైనా ఒక ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్ ఎవరో చెప్తే ఒక 5 days చేస్తాం, ఆ క్యారెక్టర్ లవ్ చేస్తాం మనము, ఆ సబ్జెక్ట్ లవ్ చేసి ఈ క్యారెక్టర్ ఎక్స్ట్రాండరీగా ఉంది అని. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి అయింది. విక్రమ్ గారు చెప్పారు ఒక 3 క్యారెక్టర్ చెప్పి ఇలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ నేను పడిపోయాను అక్కడే. డెఫినెట్గా సార్ ఇచ్చేస్తాను నేను అని. అలా సమ్ టైమ్స్ అది అవుతుంది. ఎప్పుడు సార్ తెలుగు మూవీ మళ్ళీ స్ట్రైట్ తెలుగు మూవీ ఎప్పుడు? అదే ఇలాంటి ఏదారో ఓకే ఎక్స్ట్రాండరీ రావాలి, చూస్తాను డెఫినెట్గా. ఓకే, మీరు అంటే మీ త్రూఅవుట్ కెరీర్లో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్, లేకపోతే పాత్ బ్రేకింగ్ మూవీస్, పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్స్, వీటన్నిటితో ఒక సూపర్ స్టార్డంలోకి ఎంటర్ అయ్యారు. కబ్జా అనేది ఇప్పుడు యాక్షన్ ఎరాలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక పాన్ ఇండియా మూవీగా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎలాంటి మూడ్లో ఉన్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కబ్జా మీకు? అలా డెఫినెట్గా పైసా వసూలు మూవీ ఇది. ఇది థియేటర్లో చూసే మూవీ, ఇది నాట్ ఓటీటీలో చూసే మూవీ కాదు ఇది. ఏమంటే ఆ విజువల్ గ్రాంజర్, ఆ సౌండ్ ఎఫెక్ట్, ఆ క్రౌడ్తో చూస్తేనే ఎక్స్ట్రాండరీగా ఉంటుంది. డెఫినెట్గా అది ఏమేమి కావాలో అన్నీ చేసాము మనము. మీ గ్రాఫిక్స్ చాలా ఇదైంది యాక్చువల్లీ. ఇది మీకు రవి బస్రూర్ యాక్చువల్లీ మ్యూజిక్ ఎక్స్ట్రాండరీగా చేస్తాడు. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా ఎడిటింగ్ ప్యాటర్న్ అదొకటి కొంచెం ఇప్పుడు కొత్త రకంగా ఇదవుతా ఉంది. అదొక తర్వాత ఎడిటింగ్ ప్యాటర్న్ స్టైల్ కూడా దట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. దట్ ఎడిటింగ్ లో ఒక కంప్లీట్లీ ఇలాగో చెప్పొచ్చు ఫిల్మ్ ని అని
మాకు ఎక్కువ బ్లాంక్స్ పడుతున్నాయి. యా బ్లాంక్ ఒకటే కాదు, నేను చాలా ఎంజాయ్ చేసి కేజీఎఫ్లో అదే ఏదో ఇంపార్టెంట్ షాట్ టబక్కని కట్ చేసి ఇక్కడెక్కడ వేరే వెళ్ళిపోతారు. ఏం రాయిందంటే తర్వాత ఇది చెప్తారు. ఆ ఒక ప్యాటర్న్ ఎక్స్ట్రాండరీ, అది చూస్తాం. ఇది ఎలా ఎడిటింగ్ చేస్తే నాకు తెలియదు, ఇది చేసామని చెప్తున్నారు, చూడాలి అది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. మాకు Thank కొత్త you. ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళబోతున్నాము అని అర్థమవుతుంది. సో కబ్జా అనేది ఒక పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ Thank you. Thank you అండి. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.